నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి వైభవంగా జరిగిన శ్రీచక్ర స్నానం. వేడుకగా జరుగుతున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. తెనాలి రామలింగేశ్వరపేటకు చెందిన మహిళ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య. కుటుంబ కలహాలే కారణమని భావిస్తున్న పోలీసులు. శనివారం జరిగే స్వచ్ఛతా దివస్లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. షరాఫ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ చక్రస్నానం, పూర్ణాహుతి ఎంతో వేడుగ్గా నిర్వహించారు. తెనాలి షరాఫ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన ప్రారంభమై 14వ తేదీ వరకు వారం రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం తెల్లవారుజాము నుండి స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఉదయం 9 గంటల నుండి శ్రీ చక్రస్నానం, పూర్ణాహుతి ఎంతో వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారి శ్రీ చక్రస్నానం తిలకించారు. ఆలయంలో ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం గావించారు. సాయంత్రం 6 గంటల నుండి ధ్వజారోహణ, ద్వాదశ ప్రదక్షిణలు, పవళింపు సేవలు జరిగాయి. శుక్రవారం ఉదయం 9 గంటల నుండి స్వామివారికి పుష్పోత్సవం జరగనుంది. ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్పీ శివ, కార్యనిర్వహణాధికారి అవుతు శ్రీనివాసరెడ్డి ఆయా కార్యక్రమాలను పర్యవేక్షించారు. పూజా కార్యక్రమాలను అనువంశిక అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, అర్చకులు ఆర్వి కిరణ్ కుమార్ నిర్వహించారు. నిఖిల్ శాండిల్య సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సేవా సమితి సభ్యులు గుడివాడ బాలకృష్ణ, జంజం రామారావు, మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, సోమశేఖర్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎంతో శ్రద్ధాభక్తులు చక్రస్నానం చేసి 5 రోజులు జరిగినటువంటి బ్రహ్మోత్సవ వైభవ పుణ్యమంతా కూడా మీరందరూ పొంది ఆంజనేయ స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాలని చేస్తున్నాం. ఈ యొక్క దేవాలయం సుమారు 224 సంవత్సరాల క్రితం భాగవతుల వంశీయుల చేతులంట నిర్మించినటువంటి దేవస్థానం. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా ఎలా చెప్పుకున్నామంటే, ఈ యొక్క ప్రామాణికంగా ఆగమ శాస్త్రం ప్రకారంగా పురాణాలు తెలిపే విధంగా మన దేవాలయంలో పంచముఖ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ విధంగానే మన దేవాలయంలో స్వామివారికి 4 వైపులా 4 ధ్వజస్తంభాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పంచముఖ ఆంజనేయ స్వామికి శాస్త్ర ప్రకారం ఏ విధంగా ఉండాలో ఆ విధంగా మన భాగవత వంశీయులు యొక్క ఆలయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే యావత్ భక్తజనాన్ని సర్వలోకం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఆ యొక్క వంశీయులు యొక్క ఆలయాన్ని తెనాలి పట్టణంలో నిర్మాణం చేయడం మన అందరి అదృష్టంగా భావించవచ్చు. వారందరికీ మా భాగవత వంశీయులు చేసినటువంటి గొప్ప కృషికి మనందరం తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకోవాలి. అలాగే గత 4 దశాబ్దాలుగా దేవాలయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో భాగవత వంశీయుల నేతృత్వంలో ఆలయంలో అనేక నిత్య కైంకర్యాలు, ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ వార్షిక బ్రహ్మోత్సవం అనేది చాలా గొప్పది. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారికి బ్రహ్మోత్సవాలు చేసేది చాలా చాలా తక్కువ ఆలయాలు. అటువంటి ఆలయాల్లో ప్రప్రథమంగా నిలిచింది మన తెనాలి పంచముఖ ఆంజనేయ స్వామి వారి. నిజంగా మనందరం కూడా ఎలా చెప్పుకుంటున్నామంటే, పంచముఖ ఆంజనేయ స్వామి కాదు, ఆంజనేయ స్వామికి సతీ సమేతంగా ఉన్న దేవాలయాలు చాలా అరుదు. అటువంటి ఆలయంలో ప్రప్రథమంగా ఏంటంటే తెనాలి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం. బ్రహ్మోత్సవం నిర్వహించాలంటే సతీ సమేతంగా ఉండాలి. ఆ బ్రహ్మోత్సవం నిర్వహించుకునే దేవాలయం మన దేవాలయం. మన అందరి అదృష్టంగా భావించాలి. సాయంత్రం జరిగేటువంటి ద్వాదశ ప్రదక్షిణలలో మీతో పాటు మీ కుటుంబ సభ్యుల్ని, మీ బంధుమిత్రులను కూడా తీసుకొచ్చి స్వామివారు 12 ప్రదర్శనలు చేసే కార్యక్రమాల్లో మనం కూడా ఆయన వెనకాల అడుగు వేస్తూ
స్వామివారికి మనం నివేదన సమర్పించుకుంటూ ఆయన కైంకర్యాలు నిర్వహించుకుంటూ ఆయన దర్శనాన్ని మనం పొందాలని కోరుతున్నాం. తెనాలి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పోషణ్ బి పడాయి బి అనే పేరుతో శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించారు. పౌష్టికాహారంపై పూర్తి అవగాహనతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ నాన్ ఫార్మల్ విద్యా నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ బి పడాయి బి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఐసీడీఎస్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ కె సునీత తెలియజేశారు. ఎన్సీఆర్ఎం స్కూల్లో అంగన్వాడీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ తెనాలి కొల్లిపర మండలాలకు సంబంధించి 200 మంది అంగన్వాడీ కార్యకర్తలకు 3 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గురువారం నుండి శనివారం వరకు జరిగే ట్రైనింగ్ ప్రోగ్రాం మారీస్పేట నల్లమూతు చెంచురామనాయుడు మున్సిపల్ హై స్కూలు, కొత్తపేట రావి సాంబయ్య మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల, కొలకలూరు జడ్పీ హై స్కూలు, మున్నంగిలో నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. బాల్య సంరక్షణ, అభివృద్ధి, విద్యను సమగ్రంగా సెషన్ వారీగా ఐఎఫ్బి ఫైనాన్స్ను ఉపయోగించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఈసీసీ ఈ పాఠ్యాంశాలు బోధనా విధానాలపై ప్రాథమిక అవగాహనతో అంగన్వాడీ కార్యకర్తల సామర్థ్యాలను అభివృద్ధి చేయటం, సూక్ష్మ పోషక లోపాలు సహా పోషకాహారంపై అంగన్వాడీ కార్యకర్తల అవగాహనను బలోపేతం చేయటం జరుగుతుందని చెప్పారు. శిక్షణ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్స్ కె సౌజన్యశ్రీ, వై నాగమణి అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న 3 మండలాల్లో పోషణాభి పడాయిబి అనే అంశం మీద శిక్షణా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ శిక్షణ 3 మండలాల్లో జరుగుతుంది. 200 మంది కార్యకర్తలు ఈ 3 మండలాల్లో ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొన్నారు. ఈ అంగన్వాడీల్లో అందించే వాటిలో మనం పోషణ మరియు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ని స్ట్రెంథన్ చేసి అంగన్వాడీ కార్యకర్తలకు కెపాసిటీ బిల్డ్ అప్ చేయడం ఈ యొక్క శిక్షణ ముఖ్య ఉద్దేశం. అంటే అంగన్వాడీల్లో జరుగుతున్న డైలీ సిలబస్తో పాటు మనం ఇంకా కొత్తగా ఏమేమి రాబోయే విద్యా విధానంలో కొత్తగా ఏ అంశాలు పొందుపరిచారు, వాళ్ళని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది కొంచెం బలోపేతం చేయడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛతా దివాస్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ బండి శేషన్న తెలియజేశారు. స్వచ్ఛతా కార్యక్రమాల్లో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని కమిషనర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛతా దివస్ నిర్వహించడం జరుగుతుందని కమిషనర్ శేషన్న తెలిపారు. ఇందులో భాగంగా స్థానిక పెరుగు మార్కెట్ సమీపంలోని మున్షీ మస్తాన్ స్కూల్ వద్ద శానిటేషన్ కార్యాలయంలో స్వచ్ఛతా దివస్ కరపత్రాలను ఆవిష్కరించారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని శనివారం ఉదయం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని సూచించారు. వ్యర్థాలను వేర్వేరుగా పురపాలక సిబ్బందికి అందించాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, ఎంహెచ్ఓ కె హెలన్ నిర్మల, శానిటరీ ఇన్స్పెక్టర్లు, నగర దీపికలు పాల్గొన్నారు. మనందరికీ తెలిసినటువంటి అంశం, ప్రతి ఒక్కరం కూడా శుభ్రంగా ఉండాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనేసి అనుకుంటూ ఉంటాం. అయితే ఆ క్రమంలో కొంత మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, తీసుకెళ్ళిపోతుంటారు అనేటువంటి ఒక అలాంటి దూరంలో ఉంటాం. ఎస్, మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు. టౌన్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా శుభ్రం చేయడానికి ఇక్కడ సిబ్బంది అందరూ ఉన్నారు. ఈ యొక్క క్రమంలో ఓవరాల్గా భారతదేశం అంతటా కూడా శుభ్రతకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి స్వచ్ఛ భారత్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం పెట్టారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా స్వచ్ఛంద కార్పొరేషన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి శుభ్రతకు ఎంతో ప్రారంభిస్తూ వివిధ కార్యక్రమాలు అవుతున్నాయి. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం వారు ఇటీవల ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. అదే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. దాని యొక్క సారాంశం ఏంటంటే, ప్రతి నెల 3వ శనివారం నాడు ఒక కార్యక్రమాన్ని చేయాలి. గత మాసంలో చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తూ ఈ నెలలో మళ్ళీ ఒక కార్యక్రమం పెట్టుకొని దాన్ని కొనసాగించుకుంటూ అలా ప్రతి నెల మనం కొత్త సబ్జెక్టు తోటి గతంలోటి అవుతూ ఇవి కూడా చేయాలనేసి ఆదేశాలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే గత మాసంలో జనవరి న్యూ ఇయర్ కాబట్టి
గాడ్నెస్ ఈజ్ క్లీన్నెస్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ వచ్చారు. దాన్ని మనం గత మాసంలో పార్కులలో, కొన్ని వార్డులలో, అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో శుభ్రత గురించి అవగాహన కల్పించడం, ఆ ప్రాంతాల్లో శుభ్రం చేయడాలు అవన్నీ కూడా గౌరవ సిపి గారు, వార్డు మెంబర్లు, అలాగే వైస్ గారు, అధికారం అందరూ కలిసి కూడా అయింది చేశాం. ఇప్పుడు రేపు వచ్చేటువంటి శనివారం ఏదైతే ఉందో 15th వచ్చేటువంటి శనివారం ఏదైతే ఉందో ఆ రోజునాడ ఒక కార్యక్రమంతో మీ ముందుకు వస్తున్నాం. అదేంటంటే సెగ్రిగేషన్ అనేటువంటి కార్యక్రమంతో వస్తున్నాం. ఇంట్లో నుంచి వచ్చేటువంటి వెట్టి వేస్ట్ కానీ, డ్రై వేస్ట్ కానీ, అజార్డస్ ఇది కానీ వేస్ట్ ఏది ఉందో దాన్ని 3 బుట్టలు ఎత్తుతాం ద్వారా ఇంట్లో నుంచే దాన్ని సెగ్రిగేట్ చేస్తే కనుక గ్రాడ్యువల్గా అదే అలవాటైపోతే కనుక వేస్ట్ అనేది మనకు స్లోగా రెడ్యూస్ అవుద్ది అనేసి ప్రభుత్వ లక్ష్యం. అది వాస్తవమే కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలనేసి మనం అనుకొని సో టౌన్లో ఈ కార్యక్రమాన్ని 15th నాడు అన్ని రెసిడెన్షియల్ ఏరియాస్లో, అలాగే షాపింగ్ కాంప్లెక్స్లో, అలాగే పార్కులలో, ప్లే గ్రౌండ్స్లలో, ఫంక్షన్ హాల్స్, కళ్యాణ మండపాలు ఇలాంటి చోట్ల పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాల్సి ఆలోచన ఉంది. సో దీనిలో ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా వచ్చి మీ యొక్క భాగస్వామ్యాన్ని ప్రదర్శించాల్సి ప్రతి ఒక్కరిని కొడుతున్నాం. ఆ రోజు నాటి నుంచి అంటే మన ప్రాంతంలో అవుతూ ఉంది. ఇంట్లో నుంచి వచ్చేటువంటి వేస్ట్ ఏదైతే ఉందో డ్రై వేస్ట్, వెట్ వేస్ట్, అజార్డస్ అని సపరేట్గా ఇస్తున్నాం. అది ఇంకా బాగా అంటే ఇంట్లోనే సపరేట్ చేసి ఇస్తే కనుక మనకు సౌలభ్యంగా ఉంటుంది. సో ఆ సంగతిని ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని మీరు సహకరిస్తే కనుక మన ప్రాంతం అంతా కూడా శుభ్రంగా ఉంటుంది. తెనాలిలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు పార్కులతో పాటు కార్యాలయాలకు వెళ్లి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు తెలపాలని కోరారు. ఈ నెల 27వ తేదీన జరిగే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలంటూ మాజీ మంత్రి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఓటర్లను కోరారు. గురువారం సాయంత్రం తెనాలి వచ్చిన ఆయన ఆదోని ఎమ్మెల్సీ, తెనాలి ఎన్నికల ఇన్ఛార్జి బీటీ నాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్కే కరీముల్లాతో కలిసి పలు చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా టీడీపీ నాయకులతో కలిసి స్థానిక కొత్తపేటలోని ఎల్ఐసి కార్యాలయంలోకి వెళ్లి అక్కడ ఉద్యోగులతో మాట్లాడారు. అక్కడి నుండి చంద్రావూరులోని సత్యనారాయణ పార్కుకు వెళ్లి అక్కడ వ్యాయామం చేస్తున్న వారితో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ విజయాన్ని సహకరించాలని వారిని కోరారు. అనంతరం రజక చెరువు వద్ద ఐలమ్మ పార్కులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కరపత్రాలను పంపిణీ చేసి తన విజయానికి సహకరించాలని ఆలపాటి విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 27వ తారీఖు జరిగే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంలో దాదాపు 3,46,000 పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్న సందర్భం. మీ అందరూ విజ్ఞతతో ఆలోచించండి. గత 7 మాసాల క్రితం ఏ రకంగా మీరు ఘనమైన చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ద్వారా కూటమి ప్రభుత్వం ఏర్పాటుకి కారణభూతులయ్యారో, ఏర్పరిచిన తర్వాత 8 నెలల కాలంలో అస్తవ్యస్తమైనటువంటి ఈ సమాజాన్ని, అవినీతి మయమైపోయినటువంటి ఈ సమాజాన్ని, యావత్ ప్రజానీకం అతాకుతలం అయిపోయి అగ్నిగుండంగా మారినటువంటి రాష్ట్ర ప్రజల్ని, పారిపోయిన పరిశ్రమల్ని, నిర్వీర్యమైపోయినటువంటి పోలవరం ప్రాజెక్టుని ఎంతో వ్యయ ప్రయాసలతో కూడి ప్రజల భాగస్వామ్యంతో ఏర్పడినటువంటి ప్రజా రాజధాని విధ్వంసం, విచ్ఛిన్నం, వీటిలన్నింటినీ కూడా తిరిగి తీసుకురావడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నం కేంద్రం యొక్క సహాయంతో, అదేవిధంగా ఈ రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన యువ నాయకుడు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు నిరంతరం శ్రమించడమే కాకుండా ఫలితాలని 7 నెలల కాలంలోనే అందించినటువంటి ఘనమైన పాలనని మనం ఈ రోజున ఒక మంచి ప్రభుత్వంగా చూస్తున్న ప్రజలారా, ఈరోజు ఆలోచించండి. కేవలం 7 నెలల కాలంలోనే 6,33,000
568 కోట్ల పెట్టుబడుల్ని తీసుకురావడమే కాకుండా తద్వారా 4,10,125 ఉద్యోగ వసతులు కల్పించేలాగా చేసినటువంటి నేటి పాలనని గమనించండి. రెచ్చగొట్టుకుంటున్నారు, ఎందుకు రెచ్చగొట్టుకుంటున్నారో తెలియదు. వర్గాల మధ్య చిచ్చు పెడతానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. నిరుద్యోగ యువతను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇవాళ పోలీసు ఉద్యోగాలు ఇవ్వకుండా వెళ్ళిన వాళ్ళు మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ ఈ సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం కూడా ప్రకటిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మాట ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాం. ఆ రకంగా ఈ రోజున ఏ మాట అయితే అన్నామో అన్నదానికంటే ఎక్కువ ఈ రాష్ట్ర అభివృద్ధి మాది, మా సంకల్పం. రాజధాని పునర్వైభవాన్ని, అమరావతి అనే రాజధానిని, ప్రజా రాజధానిని ఖచ్చితంగా తీసుకొచ్చుకుంటామని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఎప్పుడైతే ప్రజా రాజధాని ఏర్పడిందో పరోక్షమైనటువంటి నిరుద్యోగ సమస్యని తీరుస్తాం, పరోక్షంగా ప్రత్యక్షంగా తీరుస్తాం. ఎప్పుడైతే క్యాపిటల్ ఏర్పడిద్దో ఆ రకంగా ఈ 5 ఏళ్ళ లోపల చేయాల్సుకున్న ఈ హామీలు ఇచ్చిన అన్నిటినీ నెరవేర్చిన తర్వాతే మేము మాట్లాడతామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. పెద్దలు మాజీ మంత్రివర్యులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి ఆళ్లపాటి రాజు గారి తరఫున, పులివెందుల మా నాయకుడు పెద్దలు పార్సాత్ రెడ్డి గారి తరఫున, చంద్రబాబు నాయుడు గారి తరఫున, లోకేష్ బాబు గారి తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, తెనాలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్లందరూ కూడా, గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో, ఉపాధ్యాయులు ఉన్నారో, గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ఈ సందర్భంగా అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా మీరందరూ చూశారు పరిపాలన. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు చెప్పినటువంటి, గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, జగన్ వస్తే జాబ్ వస్తుందన్నాడు. జనవరిలో జాబు క్యాలెండర్ విడుదల చేస్తుందన్నాడు. 5 జనవరిలో అయిపోయినాయి. 6వ జనవరిలో ఆయనే లేకపోయాడు. దీనికి కారణం మీ అందరికీ తెలుసు. ఆయనకి ఎలాంటి విజన్ లేదు. ఉద్యోగులన్నా, నిరుద్యోగులన్నా, ఉపాధ్యాయులన్నా ఎవరి మీద కూడా సదభిప్రాయం లేదు. మీరు చూశారు, ఎంప్లాయీస్ నెల వస్తే జీతం వస్తుందో లేదనేది కూడా భయపడే పరిస్థితి. ముఖ్యంగా టీచర్స్ అయితే ఒకసారి ఆలోచన చేయాలి. 20వ తేదీ వచ్చినా కూడా నెల వాళ్ళకి రావాల్సినటువంటి శాలరీ వచ్చే పరిస్థితి లేదు. ఉద్యోగస్తులు ప్రతి జనవరి ఎదురు చూశారు. 5 జనవరిలు కూడా ఎక్కడ కూడా చిన్న జాబ్ కూడా ఎక్కడ ఆయన భర్తీ చేయలేకపోయాడు. మరి ఆయన చేసిందంతా ఒకటే, మీ డబ్బుల్ని బటన్ నొక్కుడు కార్యక్రమం పెట్టాడు. మనం ఆ బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా సామాన్య ప్రజలు ఏదైనా బాగుపడినారంటే మీ అందరికీ తెలుసు. అంతా వచ్చిన డబ్బు అంతా కూడా అమ్మ ఒడి అన్నాడు, నాన్న బుడ్డికి అంతా వెళ్ళిపోయింది. మా లోకేష్ బాబు గారు ఎప్పుడు చెప్తుంటారు, ఇక్కడ ఒత్తితే ఆయన ఒత్తేది 100 రూపాయలు ఎత్తే కింద 10 రూపాయలు వస్తే 90 రూపాయలు కింద పోయేదని చెప్పేవాడు. అంటే ఇండైరెక్ట్గా మీరందరూ చూశారు. తెనాలి కొత్తపేటలో గల హ్యాపీ హాస్పిటల్లో తెనాలి ప్రీమియర్ లీగ్ సీజన్ 8కు సంబంధించి తెనాలి టైటాన్ లోగోని ఆవిష్కరించారు. హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ ఉప్పల పావని ప్రియాంక ఈ సీజన్ 8కు స్పాన్సర్ చేస్తున్నట్లు చెప్పారు. యువ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగే తెనాలి ప్రీమియర్ లీగ్ సీజన్ 8కి సంబంధించి తెనాలి టైటాన్ లోగోని హ్యాపీ హాస్పిటల్లో డాక్టర్ పావని ప్రియాంక ఆవిష్కరించారు. యువ క్రికెట్ అకాడమీ చాలా అద్భుతంగా నిర్వహిస్తుందని, ఇంతకు ముందు కూడా 3 సంవత్సరాల పాటు జరిగిన టీపీఎల్కు తను సహకరించినట్లు ఆమె తెలిపారు. కాగా తెనాలి ప్రీమియర్ లీగ్ సీజన్ 8కి సహకరిస్తున్న హ్యాపీ హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ పావని ప్రియాంకకు కోచ్ మాలిక్ కృతజ్ఞతలు తెలియజేశారు. 2025 విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కళాశాలలో నిర్వహించడం, అందుకు గాను మరి సీనియర్స్ విభాగంలో మరి 3 టీంలు తలపడుతున్నాయి, జూనియర్స్ విభాగంలో 3 టీంలు తలపడుతున్నాయి. మరి అందులో భాగంగా సీనియర్స్ విభాగంలో తెనాలి టైటాన్స్ టీం, అమరావతి వారియర్స్ టీం, తెనాలి సూపర్ కింగ్స్ టీం మరి తలపడుతున్నాయి. మరి ఈ 3 టీముల్లో మరి తెనాలి టైటాన్స్ టీంకి మరి టీమ్ స్పాన్సర్గా మరి టీం బాధ్యతను తీసుకున్నటువంటి మరి హ్యాపీ హాస్పిటల్ యాజమాన్యం గారికి, అధినేత్రి ఉప్పల పావని ప్రియాంక మేడం గారికి ముందలుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి
గత 3 సంవత్సరాల నుంచి మరి తెనాలి ప్రీమియర్ లీగ్కి హ్యాపీ హాస్పిటల్ యాజమాన్యం చాలా సహకరించారు. 2022లో టీమ్ స్పాన్సర్గా ఉన్నారు, మరి 2023లో మరి టైటిల్ స్పాన్సర్గా ఉన్నారు, మరి 2024లో లీగ్ స్పాన్సర్గా ఉన్నారు, మరి అదేవిధంగా 2025లో మరి సీనియర్స్లో మళ్ళీ టీమ్ స్పాన్సర్గా మరి వాళ్ళు మాతో దోహదపడడం మాకు చాలా సంతోషకరమైన విషయం ఉంది. ఇలాగే రాబో రోజుల్లో మరి ఎన్నో టీపీఎల్స్కి హ్యాపీ హాస్పిటల్ నుంచి మాకు అంతే అందుబాటులో సపోర్ట్ ఉండేదని ముందరికి మేడం గారికి ధన్యవాదాలు తెలుస్తూ. నమస్కారం అండి, నేను మీ డాక్టర్ పావని ప్రియాంక, హ్యాపీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హ్యాపీ హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ని నిర్వహించుకుంటున్నాం అండి. ఇవాళ మనం టీమ్ టైటన్స్, తెనాలి టైటన్స్ టీమ్ని ఇవాళ లోగో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ తెనాలి ప్రీమియం లీగ్ ప్రస్థానంలో 7 సంవత్సరాలు గడిచిపోయి ఇది 8వ సంవత్సరము, 8th సీజన్, అంటే ఇన్ఫినిటీ సీజన్ అనే చెప్పాలి. ఈ సీజన్లో మేము కూడా తెనాలి ప్రీమియం లీగ్లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. గత 4 ఏళ్ల నుంచి మా ఈ ప్రస్థానం కలిసి మేము నడుస్తున్నామండి. ఎందుకంటే విద్యా వైద్య రంగాల్లో మేము ఎంతగానో కృషి చేస్తున్నారు. మా టీం కానీ మేము మెడికల్ క్యాంప్స్ కానీ స్కూల్స్కి వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కానీ ఇవి ఎక్కువ ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. అయితే హెల్దీ మైండ్ ఇదే హెల్దీ బాడీ, అంటే ఆరోగ్యవంతమైన శరీరం ఎప్పుడు వస్తుందంటే సరైన వ్యాయామం ఉన్నప్పుడు, వ్యాయామంతో పాటు స్పోర్టింగ్ స్పిరిట్, అంటే మనం ఏదైనా ఒక ఆట ఆడి గెలిచినప్పుడు మన బాడీలో రిలీజ్ అయ్యే యాడ్రినలిన్ హార్మోన్స్ కానీ, ఆ తర్వాత ఆటలో గెలుపు ఓటములు సహజమే అనే ఒక విషయాన్ని చిన్నతనం నుంచే పిల్లలకి నేర్పించడం. అంటే ప్రతి ఆటలోనూ ఖచ్చితంగా గెలుపు ఓటం ఉంటాయి. జీవితంలో ఎప్పుడైనా సరే ఒడిదుడుకులు ఎదురైనప్పుడు వాటికి కుంగిపోకుండా ఎలాగైతే ఈ స్పోర్టింగ్ స్పిరిట్ మనకి నేర్పిస్తుందో ధైర్యంగా అన్ని అడ్డంకుల్ని ఎదుర్కోవాలని, ఎప్పటికైనా గెలుపు ఖచ్చితంగా వస్తుంది కృషి చేస్తే అనే విషయాన్ని తెలియచేస్తూ ఈ మన క్రికెట్ టీం, మన మాలిక్ గారు ఎప్పటి నుంచో మాతో కలిసి నడుస్తున్నారు. నా చిన్నతనం నుంచి తెలుసు, వాళ్ళ నాన్నగారు కూడా నాకు. ఆయన ఇలా క్రికెట్ గురించి కృషి చేయటము, తెనాలి ఎన్నో రంగాలకి మనకి ఫేమస్ అండి. తెనాలి ఈజ్ ఫేమస్ ఫర్ కళారంగాలు అని చెప్తూ ఉంటారు. అలాగే ఈసారి ఆటపాటల్లో కూడా ఆటల్లో కూడా ఈ క్రీడా రంగంలో కూడా తెనాలి చాలా ముందుకు వెళ్తుందండి. వీటన్నిటికీ కారణమైన ఈ క్రీడా రంగంలో చాలామంది దీనికి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఇవాళ ఈ తెనాలి టీమ్ టైటన్స్ని స్పాన్సర్ చేయడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ క్రికెట్ టీంకి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ప్రతి మనిషికి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి. ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటేనే సమాజం కానీ అభివృద్ధి చెందడానికి వీలవుతుంది. ఈరోజు మరి నా కూతురు పవని ప్రియాంక వారికి సహాయం చేసేందుకు వారి నాన్నగారు వాళ్ళంతా కూడా మాకు తెలిసిన వాళ్ళని మొదటి నుంచి కూడా ఈ పిల్లలందరూ కూడా ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగానే ప్రతి సంవత్సరం వారు క్రికెట్ ఆడి గెలిచి మా అందరికీ కూడా మంచి ఆనందాన్ని, సంతోషాన్ని కలగజేస్తారని, మధురానుభూతిని కలగజేస్తారని అనుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రముఖ వయోలిన్ విద్వాంసులు శ్రీమాన్ కూరపాటి ఎల్లమందరాజు సంస్మరణోత్సవం శుక్రవారం జరగనుంది. ఈ సందర్భంగా హరికథాగానం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. స్థానిక నెహ్రూ రోడ్లోని గోవర్ధన స్వామి వారి ఆలయంలో గురువారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో పలువురు పాల్గొని శుక్రవారం జరగనున్న శ్రీమాన్ కూరపాటి యలమందరాజు సంస్మరణోత్సవ కార్యక్రమ వివరాలను తెలియజేశారు. తెనాలికి చెందిన ప్రముఖ వయోలిన్ విద్వాంసులు శ్రీమాన్ కూరపాటి యలమందరాజు సంస్మరణోత్సవం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు గోవర్ధన స్వామి ఆలయం వద్ద జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ హరికథా విద్వాంసులు ధూళిపాళ్ల శివరామకృష్ణ శర్మచే హరికథా గానం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో కూరపాటి యలమందరాజు కుమారుడు కూరపాటి సుబ్రహ్మణ్యరాజు, కానూరి వెంకట రామకృష్ణ, తుషార పూర్ణవల్లి తదితరులు పాల్గొన్నారు. రేపు అనగా 14/2/2025 మా నాన్నగారి సంస్మరణోత్సవం జరుపుకుంటున్నాము. మా నాన్నగారు ప్రఖ్యాత వైలిన్ విద్వాంసులు కూరపాటి యలమందరాజు గారు. వారు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి, మల్లాది సూరిబాబు గారికి, మోదుమూడి సుధాకర్ గారు అలాంటి పెద్దలందరికీ వైలిన్ సహకారం అందించారు. కచేరీ, శాస్త్రీయ సంగీత కచేరీ సాంప్రదాయంలో. హరికథల్లో కూడా వారు తెనాలి పట్టణానికే కాకుండా ఆంధ్రదేశానికే గర్వకారణమైన వైలిన్ విద్వాంసులు. రేపు ధూళిపాళ్ల శివరామకృష్ణ గారి హరికథ గానం ఉంటుంది. అందరూ తప్పకుండా విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి
ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా సవినీయంగా కోరుకుంటున్నాము. తెనాలి పురప్రజలకి ఇదే మా ఆహ్వానం. తెనాలిలో మన గోవర్ధన స్వామి దేవస్థానంలో రేపు 14/2/25 అనగా శుక్రవారం సాయంత్రం మన తెనాలికి గర్వకారణమైన కీర్తిశేషులు కోరపాటి యలమందరాజు గారు, చాలామందికి సుపరిచితులే అయిన అనేక వందల వేల సంగీత కార్యక్రమాలు, హరికథ కార్యక్రమాల్లో పాల్గొన్న వ్యక్తి. వారి యొక్క సంస్మరణ సభతో కూడిన హరికథ గానాన్ని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వారి కుమారుడు మరియు కోడలు ఇద్దరు దంపతుల ఆధ్వర్యంలో ఈ దేవస్థానంలో నిర్వహించుకోవడం జరుగుతోంది. దీనికి గాను ప్రముఖ హరికథా విద్వాంసులైన బ్రహ్మశ్రీ ధూళిపాల శివరామకృష్ణ శర్మ గారి హరికథా గానం కూడా రేపు సాయంత్రం 6:30 గంటలకు మొదలవుతుంది. ఈ కార్యక్రమానికి తెనాలి పురప్రజలందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆ పిల్లల్ని మనం ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాను. ఓ నమో. కరాటే స్టేట్ మాస్టర్ బ్లాక్ బెల్ట్ 7th డాన్ బెల్ట్ హోల్డర్ అయిన ఎర్రా నాగేశ్వరరావు వద్ద విద్యను అభ్యసించిన శిష్యులు తమ గురువైన నాగేశ్వరరావుని సత్కరించి ఆశీస్సులు అందుకున్నారు. ఎంతో మంది స్టూడెంట్స్కి కరాటే విద్యను నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారని ఆయన శిష్యుడు దారా రామకృష్ణ అన్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలో కరాటే శిక్షణ ఇస్తూ ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతంగా ఉండేలా కరాటే విద్య నేర్పిన ఎర్ర నాగేశ్వరరావుని ఆయన శిష్యులు సత్కరించి ఆశీస్సులు అందుకున్నారు. స్థానిక సుల్తానాబాద్లోని ఆల్పాటి నగర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఎర్ర నాగేశ్వరరావు శిష్య బృందంకు చెందిన దారా రామకృష్ణ తమ గురువును సత్కరించుకున్నారు. కొన్ని వందల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఎన్నో టోర్నమెంట్లు కండక్ట్ చేసి కరాటే ప్రాముఖ్యతను చాటారని ఈ సందర్భంగా రామకృష్ణ అన్నారు. అంతేగాక బ్లాక్ బెల్ట్ 7th డాన్ బెల్ట్ హోల్డర్ అయిన ఆంధ్రప్రదేశ్కు కరాటే చీఫ్ ఇన్స్ట్రక్టర్గా ఉన్న నాగేశ్వరరావు 1983 నుండి మన గుంటూరు జిల్లాలోనే కాక ఇతర జిల్లాల్లో కూడా వందల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారని, ఆయన ఆశీర్వాదం మాకు కొండంత బలాన్ని సమకూరుస్తుందని రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్ర నాగేశ్వరరావు శిష్య బృందం పాల్గొంది. అల్లం తిలక్ షిటోరియో కరాటే స్కూల్ ఇంటర్నేషనల్ ఆ రోజుల్లో 1983లో బాపట్లో క్లాసులు పెట్టడం జరిగింది. అక్కడి నుంచి ఈపురపాలెం, అక్కడి నుంచి చీరాల, సెయింట్ యాన్స్ పొన్నూరు, సెయింట్ యాన్స్ విజయవాడ, అట్లానే విజయవాడ, అట్లా సెయింట్ యాన్స్ చీరాలు కూడా, ఇవన్నీ కూడా తిరుగుతూ ఉండేవాడిని. మొట్టమొదట కరాటేని నేను అప్పుడు కొంచెం ప్రాథమికంగా నేర్చుకున్నప్పుడు నాకు దాని మీద ఉన్నటువంటి ఆసక్తి ముందలో ఇది క్యారెక్టర్ లేకపోతే మనం కరాటే ఉన్నా కూడా ఉపయోగం లేదు. నేను బాగా ప్రాక్టీస్ ఇచ్చే రోజుల్లో మరి మా రామకృష్ణ ఇట్లాంటి భరత్ అనేటటువంటి కొంతమంది స్టూడెంట్స్ నా దగ్గర నేర్చుకున్నారు. తర్వాత కాలక్రమేణా నేను అనుకోకుండా మరి నా శిష్యులు ఎక్కడ ఉండారని ఆలోచిస్తే మా రామకృష్ణకు ఫోన్ చేయడం జరిగింది. ఇవాళ అదే మాస్టారు నేనున్నాను, మా హీరో సార్ మీరు, నేను మిమ్మల్ని మర్చిపోలేదని వెంటనే మీరు తప్పనిసరిగా నేను వస్తాను, మిమ్మల్ని కలుసుకోవాలని వాళ్ళు కలవటం జరిగింది. ఈరోజు చాలా సంతోషమైన దినం. ఎందుకంటే మా గురువర్యులు, అందులో ఈరోజు గురువారం, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అన్నారు. అలాగే ఆ సాక్షాత్తు ఆ మా పరమేశ్వరుడే దక్షిణామూర్తి రూపంలో మా నాగేశ్వరరావు గారి రూపంలో ఈరోజు తెనాలి ఆయన రావటం, అనుకోకుండా ఇక్కడికి రావటం అనేది నాకు చాలా ఇది దైవేద్యగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఒక 35 సంవత్సరాల క్రితం ఆయన దగ్గర నేను విద్యని నేర్చుకున్నాను. ఇన్ని రోజులకు కూడా మమ్మల్ని మర్చిపోకుండా మా శిష్యులు ఇక్కడ ఉన్నారని చెప్పని మమ్మల్ని గుర్తుపెట్టుకుని మాకు కబురు చేస్తే ఎంతో మందిని తయారు చేసి ఈ రోజుకి కూడా దాన్ని కరాటే ఇన్స్టిట్యూషన్ ఈ రోజుకి కూడా హర్నెస్లో ఆయన శ్రమిస్తూ, ఆయన ఈ వయసులో కూడా శ్రమిస్తూ దాన్ని ఇంకా విద్యార్థులను తయారు చేస్తూ ఈ దేశానికి కావాల్సినటువంటి నిస్వార్థంగా ఉండేటువంటి స్వార్థపరులను కాకుండా దేశాభివృద్ధి కోసం దేశానికి ఉపయోగపడేటువంటి సైనికుల్లాగా ఆయన అల్లం తిలక్ షిటోరియో కరాటే ద్వారా విద్యార్థులను తయారు చేస్తున్నారు. కన్యాకుమారి నుండి డిబ్రూగఢ్ వెళ్లే వివేక్ ఎక్స్ప్రెస్ తెనాలి మల్లెపాడు వద్ద నిలిచిపోయింది. టెక్నికల్ సమస్యలతో దాదాపు అరగంట పాటు రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెనాలి శివారు మల్లెపాడు రైల్వే గేట్ వద్ద గురువారం సాయంత్రం ఎక్స్ప్రెస్ రైలు నిలిచిపోయింది. కన్యాకుమారి నుండి డిబ్రూగఢ్ వెళ్లే 22-503 నెంబర్ గల రైలు మల్లెపాడు రైల్వే గేట్ వద్దకు రాగానే నిలిచిపోయింది. తెనాలి చెన్నై మార్గంలో అరగంట పాటు రైలు నిలిచిపోవడంతో రైల్లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 58 స్టేషన్లలో ఆగుతూ వెళ్లే ఈ రైలు మల్లెపాడు రైల్వే గేట్ వద్దకు రాగానే ఉన్నట్టుండి నిలిచిపోయింది. అరగంట పాటు రైలు నిలిచిపోవడంతో ఆ మార్గంలో రైల్వే గేట్ను దాటి వాహనదారు
ప్రజలు సైతం తీవ్ర అసహనానికి గురయ్యారు. తరచూ ఇక్కడ ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిచిపోతుండటంతో ఈ మార్గంలో గేటు దాటుకుని రాకపోకలు సాగించేవారు ఇబ్బందులు పడుతున్నారు. తెనాలి రామలింగేశ్వరపేటకు చెందిన ఇంద్రాణి అనే మహిళ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మార్కెట్ సెంటర్లో తాళ్లకొట్టు నిర్వహించే ఇంద్రాణి ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని భావిస్తున్నారు. స్థానిక రామలింగేశ్వరపేటకు చెందిన ముత్యాల ఇంద్రాణి అనే 34 ఏళ్ల మహిళ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంద్రాణి భర్త శ్రీనివాసరావు డెకరేషన్ వ్యాపారం చేస్తుండగా వీరికి 15 ఏళ్ల కుమార్తె, 14 ఏళ్ల వయసున్న కుమారుడు ఉన్నారు. తెనాలి గాడిబావ సెంటర్లో పురవేదిక వద్ద నారకొట్టు ఉండగా తాళ్లు, పట్టాలు వంటివి హోల్సేల్గా విక్రయాలు జరుపుతుంటారని తెలుస్తోంది. అయితే ఆర్థిక లావాదేవీల కారణంగా ఇంద్రాణి గత రాత్రి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆమె మృతి చెందింది. మృతదేహాన్ని మార్చు రూమ్లో ఉంచారు. దీనిపై 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి వైభవంగా జరిగిన శ్రీచక్ర స్నానం, వేడుకగా జరుగుతున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. తెనాలి రామలింగేశ్వరపేటకు చెందిన మహిళ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య, కుటుంబ కలహాలే కారణమని భావిస్తున్న పోలీసులు. శనివారం జరిగే స్వచ్ఛతా దివస్లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.